మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నమూనా ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లానింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఈ 5 సంవత్సరాలుగా. అయితే అందులో సీడ్ క్యాపిటల్ ఏరియా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ చేయడం, అందులో పలానా ప్లేస్లో పలానా ఇండస్ట్రీస్ ఉంటాయి, ఈ ప్లేస్లో ఈ ఇండస్ట్రీ ఉంటుందని చెప్పి ప్లానింగ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమరావతిని ఎలాగా క్యాపిటల్ నుండి తొలగించేసాం, సో రేపన్న రోజు కూడా ప్రభుత్వం మారినా అమరావతి ప్రాంతం అభివృద్ధి కాకూడదు, ప్రాంత ప్రజలు నాశనం అయిపోవాలి, అంటే ముఖ్యంగా అక్కడ డెవలప్మెంట్ జరగకూడదనే కోణంలో ఆ యొక్క ఏదైతే ప్లానింగ్ ఇండస్ట్రీస్ ప్లానింగ్ చేసుకున్న ఏరియా ఉంటుందో పేద ప్రజలకు పంచుతున్నానని చెప్పి ఇళ్ల స్థలాలు అక్కడ రాసేసే విధంగా ఒక కుట్రపూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. R5 జోన్ అనే దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసి ఇళ్ల స్థలాలు అంటే ఎక్కడో గుంటూరు, ఎక్కడో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుండి ఇక్కడ అంటే ఏకంగా ఒక 50-100 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఓ ప్లానింగ్ చేశాడు. సో కోర్టు ఆపింది. కోర్టు ఆపి ఇంకా ముందుకు వెళ్ళొద్దు, రిజిస్ట్రేషన్ లాంటివి చేయొద్దు అని చెప్పినప్పటికీ ఈరోజు R5 జోన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ప్రజలకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు చేసేస్తున్నట్టుగా సమాచారం. అంటే ఇక్కడ ప్రజలకు పంచుతున్నట్టుగా ఆయన పైకి చెప్తున్నాడు, కానీ వాస్తవంగా తాను అనుకున్నటువంటి కుట్రపూర్వక రాజకీయం అంటే నాశనం చేసే దశగా అమరావతిని ఆయన మూస్ అనేది వేయడం స్పష్టంగా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? R5 జోన్ వివాదాల జోన్గా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నేను ఫైనల్గా చెప్తున్నా, విడిపులపాయ అనే ఒకటి ఎస్టేట్ ఉంది పులివెందల దగ్గర, అటవీ భూములు కూడా దాంట్లో ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ తండ్రి గారే ఒప్పుకున్నారు, మాకు తెలుసో తెలియక మా తండ్రి గారైనటువంటి రాజారెడ్డి కొన్నారు, మా దగ్గర అటవీ భూములు ఉన్నది వాస్తవమే అని అసెంబ్లీ సాక్షిగా నిర్లజ్జగా రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు. ఇప్పుడు కడప జిల్లాలో కడపట్టంలో 100 మంది పేదలు ఉన్నారు. పులివెందల చుట్టుపక్కల కూడా రాయలసీమ ప్రాంతం అంటేనే 30% భూభాగం పంటలు పండేదిగా సర్పే స్థలం ఉంటుంది, 70% కొండలు గుట్టలు అడవులతో ఉంటుంది రాయలసీమ. ఇది రాయలసీమ భౌగోళిక పరిస్థితి. రాయలసీమ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి 14 తెగలున్నటువంటి ముస్లిం సామాజిక వర్గంలో 14 తెగలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఎంతోమంది నిరుపేదలు ఉండరు, నేటికి ఇళ్ళు లేనటువంటి దురవస్థలో ఉన్నటువంటి ముస్లింలు ఎంతోమంది ఉండరు. జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ, వాత్సల్యం, కరుణ, దయ అనేవి ఉంటే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాని ఆస్తిలో మొత్తం ప్లాట్లేసి సెంటు పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తే అబ్బా జగన్మోహన్ రెడ్డి మగోడ్రా అనొచ్చు. 5-6 కోట్ల ఆంధ్రుల కోసం, నేను మళ్ళీ చెప్తున్నా, 6 కోట్ల ఆంధ్రుల కోసం, విభజించిన ఆంధ్రప్రదేశ్ కోసం, రాజధాని కోసం, వాళ్ళ తరతరాల తాతల నాటి నుండి వచ్చినటువంటి భూములను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి త్యాగం చేసి 75% ప్రభుత్వానికి, 25% వాళ్ళకి మాత్రమే ఇచ్చి 33,444 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడుకి అది ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం అంటే ఓవరకు ఆషామాషికి ఇలా, దానికి ఒక చట్టం ఉంది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి ఒక చట్టం చేసి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు భూములు. అంటే ఒక డెవలపర్ ఏదైతే ఒక ప్లాట్ ఉంటుందో మనకి 40-60 హైదరాబాద్లో, లేదంటే 50-50 డెవలప్మెంటు ప్రకారం చేయాల్సింది పోయి యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం నడవాల. అది జగన్మోహన్ రెడ్డి అబ్బా జేజబ్బ సొత్తు కాదు, అది అమరావతి రైతుల ఆస్తి. రిజిస్ట్రేషన్ చేసేందుకు నువ్వు ఎవ్వడవే. ఆ రోజు జరిగింది ఏంటంటే సుబ్బు గారు, ఈ 33,000 ఎకరాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రణాళిక ఉంది. టోటల్ అభివృద్ధికి 33,000 కోట్లు నుంచి 36,000 కోట్లు అవసరమవుతాయి. అమరావతి ఇంటర్నల్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ డెవలప్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత గవర్నమెంటు ఏమన్నా చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ రోడ్లు పోయాలా, తర్వాత డ్రైనేజ్ వేయాలా, పైప్ లైన్ సిస్టమ్ వేసి
భూములు ఇచ్చిన రైతులందరికీ ముందు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అలకేషన్ చేయాలా, ఆ తర్వాత ఏం చేయాలా, ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు. ఇది కదా అగ్రిమెంటు. భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్కి అభివృద్ధి చేయకుండా నీ ఇష్టం వచ్చిన అమ్మటానికి అసలు నువ్వు ఎవడవే? ఆ భూములు ఎవరి? రాజశేఖర్ రెడ్డియా వాళ్ళ అబ్బా రాజారెడ్డియా? అమరావతి రైతులు 6 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చినటువంటి భూములయ్యి నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖను నాశనం చేసి దొంగ చట్టాలు చేసి సచివాలయాల్లో ఈ సెంటు పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తుండో. ఇవ్వటానికి ఆయన ఎవరో, తీసుకోవటానికి ఈయనెవరో? సర్వోన్నత న్యాయస్థానము, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానము, మరి భారత సర్వోన్నత న్యాయస్థానము ఇది కాదు కూడదు అన్న మీరు నన్ను పీకేది ఏందంటుండో సుప్రీంకోర్టుని, హైకోర్టుని జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి కోర్టులు అంటే లెక్కే లేదు కదా సుబ్బు. ఇంకా కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు కుంకం పూసుకునే దానికి కూడా పనికిరావు. జగన్మోహన్ రెడ్డిని జార్ఖండ్ సీఎం ఈడీ కేసుల్లో అరెస్ట్ చేయాలని చెప్పినప్పుడు హోంశాఖ నిన్న అప్పటికప్పటికే ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసేసి ఇవాళ ఏరే కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అదే ఈడీ కదా, జగన్మోహన్ రెడ్డి మీద 8 ఈడీ కేసులు ఉన్నాయి కదా, అదే జగన్మోహన్ రెడ్డి కదా 11 సిబిఐ కేసులు ఉంది కదా. జార్ఖండ్లో పనిచేసింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పనిచేయదు? యాక్షన్ ఎందుకు చేయరు? కాబట్టి ఆలోచించుకోండి. ఇవాళ అమరావతి రైతులందరూ వాళ్ళని పెట్టాల్సిన బాధలన్నీ పెట్టేసి అతని ఇష్టం వచ్చినట్టు రూలింగ్ చేస్తూ ఉంటే కోర్టులు కూడా చాలా వరకు అడ్డుపడ్డాయి. జడ్జీలు కానీ కోర్టులు కానీ అడ్డుపడ్డాయి, అడ్డుకట్ట వేశాడు. ఆయన లెక్క చేయటం లేదు కోర్టుల్ని. తక్షణం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేసి వీటన్నిటి మీద ఆయన ఏం మాట్లాడలేదు. ఇంట్లో ఎందుకు ఉంటుండు, ఇంట్లో ఎందుకు కూర్చొని ఉంటుండు? అసలు ఒక సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని పరిపాలన చేసేదేంది సుబ్బు గారు? ఇప్పుడు తాడేపల్లి దాని పేరు సీఎం క్యాంప్ ఆఫీసా? ఎవడు చెప్పినాడు? ఆయన ఇంట్లో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తుంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్లు చచ్చిపోవాల కృష్ణానదిలో దూకి. సుబ్బు గారు, ఒక రాజ్యపాలకుడు అనేవాడు సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేయాల. రాజశేఖర్ రెడ్డి ఎక్కడ కూర్చొని పరిపాలన చేసిండు? రాష్ట్ర సచివాలయంలో కూర్చొని పరిపాలన చేసిండు. ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడ కూర్చొని పరిపాలన చేస్తుండు? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కూర్చొని పరిపాలన చేస్తుండో. జగన్మోహన్ రెడ్డి ఏడ కూర్చొని పరిపాలన చేస్తున్నాడు? ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుపట్టంలా ఎవరికి? మేధావి వర్గానికి ఎవడుకు అవుపట్టంలా? అతను ఒక పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీ ఆఫీసులో సీఎం ఆఫీస్ ఉండొచ్చా? ఇవాళ పార్టీ పనులే జరుగుతుండే కదా. రోజు 1వ లిస్టు, 2వ లిస్టు, 3వ లిస్టు, 4వ లిస్టు అని 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి అని మీడియా అంతా డైవర్ట్ పెడతా ఉంటే ఒక్క మీడియా కూడా ఎందుకు అడగడు? ఇది నీ సొంత ఇంట్లో పరిపాలన చేయటం దుర్మార్గం సార్. సెక్రటేరియట్ ఉంది, ప్రజలు పన్నుల రూపంతో కట్టిన డబ్బులతో సెక్రటేరియట్కి నువ్వు ఎందుకు పోలేదని చెప్పి ఎందుకు అడగడు? అంటే సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు కట్టిండనా? రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడు కట్టిండనా? ఇప్పుడు ఆయన కోర్టుకు కూడా బాగుంది. అందుకే కదా ఇది చంద్రబాబు నాయుడు కట్టిండు, నేను బాను కోర్టుకి. సచివాలయం చంద్రబాబు నాయుడు కట్టిండు, నేను బాను కోర్టుకి. సీడ్ యాక్సెస్ రోడ్డు చంద్రబాబు నాయుడు వేసిండు, నేను బాను సీడ్ యాక్సెస్ రోడ్లో నేను జర్నీ చేయను. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చరిత్రలో ఎక్కడ ఎవరు చేయలేదు. ఇలా కేరళ గవర్నమెంట్ తీసుకో, పినరయి విజయ్ గారు ఉన్నారు కేరళ గవర్నమెంటు. ఆడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఉన్నారు, సెక్రటేరియట్ పోయి పరిపాలన చేస్తున్నాడా? తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకో, ఆయన సెక్రటేరియట్ పోయి పరిపాలన చేస్తున్నాడా? పెద్ద మనిషి 25 ఏళ్ల నుంచి ఒడిశా ముఖ్యమంత్రి, వయసులో ఎంత పెద్దోడు, ఎంత సౌమ్యుడు, ఆయన సెక్రటేరియట్ పై పరిపాలన చేస్తుండా? ఇప్పుడు ఈయన గురువు గారు కేసీఆర్ గారు కూడా అప్పుడు అలాగే ఇద్దరు ఇంటికండి ఉంటారు. ఈయన ఫామ్ హౌస్, ఈయన హౌస్, ఇద్దరు ఇంటికాడి నుంచినే పరిపాలిస్తాం. వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు మళ్ళీ పేదలో పెత్తందారులు అని చెప్తారు. వీళ్ళ పెత్తందారుల్లో ఉంటూ వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, అలా ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు అంటే మీరు అన్నట్టు వీళ్ళంతా ఒక రకమైనటువంటి డ్రామా సృష్టించి ప్రజల్లో ఓట్లు సాధించడమే. ఇలా అది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం అంతర్భాగం కాదు, ఆంధ్రదేశం అంట. ఈ మధ్య కొత్తగా చెప్తుంటావు జగన్మోహన్ రెడ్డి, నేను నా దేశానికి నేను రాజుని వాడు చెప్పాను కదా. ఎవరా? నిత్యానంద బాబా ఒకడా, నిత్యానంద స్వామి
ఒక దేశాన్ని సృష్టించకుండా కదా, ఆంధ్ర రాష్ట్రం నా దేశం, భారతదేశానికి సంబంధం లేదంటుంది జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో అంతర్భాగం అయితే, అన్ని 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సుబ్బు గారు? కేసీఆర్ కూడా ఎట్నే అహంకారంతో ప్రజల సొమ్ముతోటే ఒక రాజమహల్ కట్టుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గేట్లు పగలగొట్టి ఆ ప్రజా దర్బారు పెట్టిండా లేదా? మహాత్మా బాపు జ్యోతిరావు పూలే ప్రజా దర్బారు పెట్టి ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఉంటుండు. ఎవరు? బట్టి విక్రమార్క, ఒక సీతక్క, ఎస్టీ కమ్యూనిటీకి ఉన్న సీతక్క, ఇద్దరు ఆ ప్రజా దర్బార్లు ఉండి రాండి అర్జీలు ఇండి మేము తీసుకుంటామండి ప్రజా దర్బారు నడిపిస్తుంటారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఇటు ఎప్పుడన్నా చేసిండా? అన్నిటికీ వాలంటీర్లు నాకు భజన చేయండి, డోలు కొట్టండి, ఇదే కదా. అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తెలుస్తుంది అన్నట్టు అన్నిటికీ వాలంటీర్లు. ఒరే నాయనా వాలంటీర్లు మీరు అర్థం చేసుకోండి. మీకు ఇచ్చింది ఎంతరా నాయనా? మీకు ఇచ్చింది ఎంతో తెలుసా? నెలకు 5,000. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టి కొట్టేసిన డబ్బు ఎంత? సాక్షి పేపర్ మీ చేత కొనిచ్చే, సాక్షి టీవీని మీ ఇళ్లల్లో పెట్టి 1000 కోట్లు కొట్టేసిండ్రా నాయన మిమ్మల్ని అడ్డం పెట్టుకొని. మీకు ఇచ్చింది ఈ 2,43,000 మంది వాలంటీర్ల సైన్యానికి మొత్తానికి ఇచ్చింది 5,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్నాడు రా తండ్రి. వాలంటీర్లారా మేల్కోండిరా నాయన, ఇంకనైనా మేల్కోండి. కాబట్టి నేను అంటుండేది ఒకటే ఫైనల్గా, ఈ సెంటు పట్టాలు రిజిస్ట్రేషన్లో దొంగతనంగా చేసిన వాళ్ళందరూ, సచివాలయ సిబ్బంది అక్కడ చేసిన వాళ్ళందరూ రేపు ప్రభుత్వం మారితే మొత్తం రాజమండ్రి సెంటర్ జైలే వాళ్ళకి. తప్పదు కాకపోతే కాస్త నిదానం. నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. ఈ సెంటు పట్టాల ముసుగులో అమరావతి రైతులు ఇచ్చిన భూముల్ని ఎవడికి దారాదత్తం చేసే అధికారం ఎవడికి లేదు. ముందు వాళ్ళ హక్కులు పరిరక్షించిన తర్వాత ప్రభుత్వం ఏమైనా చేసుకోవాలా. వాళ్ళు ఇచ్చిన భూమికి వాళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి కేటాయించకుండా రిజిస్ట్రేషన్లు ఎట్ట చేస్తావో అనేది నా పాయింట్. ఫైనల్గా ఈ సెంటు పట్టాలు, ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చెల్లవు. న్యాయస్థానాలు అంతిమ గెలుపు ఈ ప్రభుత్వానికి నోకలు చెల్లినవి.